బాగుందా? నీకు నేను అడిగితే డబ్బులుంటావు కానీ తాగడానికి తినడానికి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులుంటాయి. ఎక్కడ పెట్టావు? ఇక్కడ కనిపించట్లేదు. అయినా ఇప్పటికే వాళ్ళు 10,000 దాకా అప్పున్నారు. ఆ రాజేష్ అయితే 5,500, మళ్ళీ ఇప్పుడు ఇంకో 500. అయినా ఇదేమైనా బ్యాంక్ అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడానికి. ఆఖరికి బ్యాంక్ కి కూడా ఒక టైం పాడు ఉంటుంది. వినిపిస్తే వినిపించి నాకేమైనా భయమా? మొన్న ఇంత గడ్డి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా? డబ్బులు దొరికాయి. సరే మళ్ళీ మాట్లాడతాను. 5,500 అంటదేంట్రా? 5,000గా? అంటే నా పెళ్లికి చదివించిన 500 కూడా లెక్క పెట్టేసి ఉంటదా?